మీ ఆశీర్వాదాలు సరస్వతి యజ్ఞ సేవా సంఘ పక్షాన పొంది చాలా కార్యక్రమాలు మీ ముందు ఇచ్చాను. కానీ మళ్ళీ ఒకసారి ఎంతోమంది నాకంటే వయసులో పెద్దవారు ఉన్నారు, వారి దీవెనలు కావాలి. చిన్నవారు ఉన్నారు, వారి అభినందనలు కావాలి. అన్నింటికంటే మిన్న సరస్వతి మాత దీవెనలు నాకు ఉండాలి. కాబట్టి ఇలాంటి వేదికలో తప్పనిసరిగా నా యొక్క ప్రతిభను ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తాను. హలో, యజ్ఞకర్త వివేశం గారు ఎక్కడన్నా డైస్ వరకు రావాలి. నేను మీ ముందు ప్రదర్శించేటువంటి కార్యక్రమం అక్షర గణితం. అక్షర గణితంలో ఒక వినూత్న ప్రక్రియను ఈరోజు మీ ముందు నేను ఆవిష్కరిస్తున్నాను. గతంలో కూడా కొల్హాపూర్లో, మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 75వ యజ్ఞం చేసినప్పుడు అక్షర గణితంలో ఒక నూతన ప్రక్రియను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కూడా మీ అందరి సమక్షంలో, గురువు గారి సమక్షంలో, మీ అందరి దీవెనల మధ్య ఒక నూతన కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్నాను. అక్షర గణితంలో సరస్వతి మాత ఆశీస్సులు నా మీద ఉంటాయని ఆశిస్తూ మరొక్కసారి సభా సరస్వతికి నమస్కారం తెలియజేస్తూ అక్షర గణితాన్ని ప్రారంభిస్తున్నాను. అసలు అక్షర గణితం అంటే ఏమిటి? ఇందులో ఉన్నటువంటి కొంతమంది తెలిసినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథి దేవుళ్ళందరూ కూడా మరొక్కసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా పదాలలో ఉన్నటువంటి అక్షరాలను, ఒక పదంలో ఉండి మీ పేరులో ఉన్నటువంటి అక్షరాలను మీరు లెక్కించాలంటే చేతి వేళ్ల ద్వారా లెక్కిస్తారు. చిన్న ఉదాహరణ ఇస్తాను. సిద్దిపేట అనేటువంటి వాక్యము పదం ఉంది. ఏ విధంగా లెక్కిస్తాం? సిద్దిపేట, ఇట్లా ఫింగర్ టచ్ అంట. దిస్ ఇస్ కాల్డ్ ఫిజికల్ కౌంట్. భౌతికంగా లెక్కిస్తాం, 4 అక్షరాలను చెప్తాం. లేదా రాసి ఉన్నటువంటి దాన్ని 1 2 3 4 1 2 3 4గా లెక్కిస్తాం. అది సాధారణంగా మనం చేసేటువంటి ప్రక్రియ. అంటే అక్షరాలను భౌతికంగా లెక్కించేటువంటి ప్రక్రియను అందరం చేస్తాం. కానీ భిన్నంగా చాలా సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి ప్రక్రియ. దీనికంటే ముందు ఒక చిన్నటువంటిది చెప్తాను. దయచేసి ఇక్కడ ఎంతోమంది తల్లులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. మన పిల్లలకి ఎప్పటికీ కూడా టీవీలో ప్రోగ్రామ్స్ వస్తుంటే అవి పాట పాడుతున్నాడురా, నువ్వు పాట పాడు. డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు కూడా డ్యాన్స్ చేయి. అంటే అనుకరణను బాగా నేర్పిస్తాం. అనుకరణ వేరే చేసినటువంటి దాన్నే మనం చేయాలనేటువంటి తాపత్రయం మనలో ఉంటుంది. కానీ డిఫరెంట్గా, సంథింగ్ డిఫరెంట్, ఆలోచించేట్టుగా ఒక నూతన కళనే మనం ఆవిష్కరించాలి. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఆ దిశలోనే నేను చేపట్టినటువంటి కార్యక్రమం అక్షర గణితం. పదాలలో ఉన్నటువంటిది, వాక్యాలలో ఉన్నటువంటి అక్షరాలను, ఒక పాటలో ఉన్నటువంటి అక్షరాలను మౌఖికంగా లెక్కించేటువంటి ప్రక్రియ అక్షర గణితం. ఇది అవధానంతో చేసేటువంటి ప్రక్రియ. సాధారణంగా ఎవరైనా పాట పాడారనుకోండి, చాలా బాగుంది అనుకుంటా, తెలుస్తుంది. డ్యాన్స్ చేశారనుకోండి, చాలా బాగా చేసి చెప్తాం. అది మనకి మరి అందులో 100% సరైనదా కాదా అనుకున్నా మనకు నచ్చితే చాలు, బాగుంది అంటాం. కానీ నేను మీ ముందు ప్రదర్శించేటువంటి కళ 100% కరెక్టే ఉంటుంది. ఎందుకంటే ఇది గణితానికి సంబంధించినటువంటిది. నేను చెప్పేటువంటి మొత్తాన్ని మీరు లెక్కించుకోవచ్చు. అది ఇక్కడ మనకు నిరూపితం అవుతుంది, ఈ వేదిక మీద నిరూపితం అవుతుంది. దాంతో పాటుగా మరొక కళను కూడా అక్షర గణితంలో కూడా ఈరోజు నేను ఆవిష్కరిస్తున్నాను. మరి కార్యక్రమం ప్రారంభించేటువంటి ముందు గురువు గారు ఇచ్చినటువంటి సమయం నాకు 60 నిమిషాలు. ఎందుకంటే పంక్చువాలిటీ ఇస్ ద ప్రైమ్ బ్యూటీ ఆఫ్ డిసిప్లిన్. సమయ పాలన క్రమశిక్షణకు మొట్టమొదటి మెట్టు. ఆ విధంగా నేను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మరొకసారి మీ అందరి యొక్క దీవెనలు ఆశిస్తూ సరస్వతి మాతకు ఉద్దేశిస్తూ మొట్టమొదటిసారిగా తెలుగులో చూద్దాం. తెలుగులో ఈరోజు మరి అవధానం చేస్తున్నాడు మీ ముందు, జాగ్రత్తగా వినండి. 4 ఉన్నారు. అష్టావధానాన్ని చేయడానికి కూడా నేను సాహసిస్తున్నాను. మచిలీపట్నంలో చేశాను, అక్షర గణిత అష్టావధానం అంటూ పెట్టాం. ఈరోజు కూడా అవధానం చేస్తాం. మొట్టమొదటి
మొట్టమొదటిసారిగా తెలుగులో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే వారి గురించి నేను ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇజాజ్ అహ్మద్ గారు. సార్, తెలుగులో మీరు పృచ్ఛకులుగా ఉన్నటువంటి మీకు కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సార్ మనోహర్ శర్మ గారు, ఏ ఏరియాలో మనం అక్షర గణితం కొనసాగిస్తే ఆ ఏరియా నుంచి మీరు ప్రశ్నలు తీసుకోండి. మధ్య మధ్య పృచ్ఛకులు మీకు కూడా అతిథి దేవుళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీరు కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమంలో అందరం పాల్పంచుకోవాలి కాబట్టి. ఓకే సార్, తెలుగులో ఏదైనా ఒక పదము ఒక పేరు అడగండి సార్. మీరు ఇంగ్లీష్ తీసుకోండి, జయదమ్మ గారు తెలుగులో తీసుకోండి. ఓకే సార్, ఇక్కడ నలుగురు పృచ్ఛకులు మరి నన్ను ఏమడుగుతారు సార్, మీరు తెలుగులో తీసుకోండి. తెలుగు మీరేం తీసుకుంటారంటే అప్రస్తుత ప్రసంగం తీసుకుంటారండి వారు. అంటే మన అవధానం చేస్తున్నామా, బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఆల్సో బి ప్రెసిడెంట్. నేను ఏం చేస్తున్నా అనేటువంటి నాకు తెలియాలి. అప్రస్తుత ప్రసంగాన్ని వాళ్ళు చేస్తారు, మీరు చూడండి. తర్వాత మీరు సార్ హిందీలో చేస్తారు, మీరు హిందీలో అడుగుతారు. మనోహర్ శర్మ గారు ఆంగ్లంలో అడుగుతారు. మరి పృచ్ఛకులు ఏ భాషలైనా అడగవచ్చు. ఇంకెవరైనా మీకు ఆసక్తి కలిగినటువంటి పృచ్ఛకులు ఉంటే దయచేసి వేదిక మీకు కూడా రావడానికి మరి ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిసారిగా సార్ తెలుగులో తీసుకుందాం. సార్ ఏదైనా ఒక పదం అడగండి సార్, ఇంటి పేరుతో సహా వ్యక్తి పేరు. నేను ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మీరు సిద్ధకండి సార్. ఇంటి పేరుతో సహా వ్యక్తి పేరు. ఓకే సార్, చక్కనైనటువంటి నేమ్ సరస్వతి మాత శ్లోకంతోనే వారు తయారు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారము. 9 అక్షరాలండి సార్. కాదు తాగండి. ఎవరేది మాట్లాడినా నా సమాధానము అంకె లేదా సంఖ్య. అందరికీ నమస్కారం అన్నారు. 9 అక్షరాలు, 9 చాలా మంచిది అంటారు. దాంతో ప్రారంభించారు. ఇజాజ్ మహమ్మద్ గారికి మరొకసారి నమస్కారం సార్. శ్రీవాణి రావమ్మా భారతి నివారమంతా సుమా అమ్మా శ్రీవాణి రావమ్మా. 24 అక్షరాలు సార్. 24 అక్షరాలు ఇప్పుడు వారు పాడినటువంటి పాట. మరి మీ అందరికీ అనిపిస్తుంది, మరి ఇజాజ్ అహ్మద్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ప్రభాకర్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, మరేమైనా కుమ్ముక్ అయ్యారా, మరేమైనా చెప్పలేము. ఇవాళ రేపు చాలా ఉన్నాయి అటువంటి కార్యక్రమాలు. సార్ ఒకసారి మీరు కూడా తీసుకొని అంటే మీరు కన్ఫర్మ్ చేయండి వెదర్ ఇస్ ఎస్ ఆర్ నెక్స్ట్. ఓకే సార్, నెక్స్ట్ సార్ ఇంకేదా. ఇప్పుడు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సార్. 17 వందనాలు సమర్పించారు నాకు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. దయచేసి మీరు ఫిజికల్ కౌంట్ చేయడానికి అనువుగా ఉన్నటువంటి వాక్యము నేను 17 అని చెప్పాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనేటువంటి వాక్యంలో 17 అక్షరాలు ఉన్నాయి. మీరందరూ లెక్కిస్తారు. ఎవరు లెక్కించినటువంటి వారు ఇందులో లేరు. కానీ నేను వేగంగా మౌఖికంగా లెక్కిస్తాను. మీకు ఇడిగా చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సార్, సార్ ఇప్పుడు ఒకటి ఇంగ్లీష్లో తీసుకున్నాం సార్. ఇంగ్లీష్ ఒక వర్డ్ సార్, ప్రాపర్ నౌన్ తీసుకోండి. ఇది మీ సృజనాత్మకత కాబట్టి క్రియేటివిటీ అనే పదంలో ఎన్ని అక్షరాలు సార్? క్రియేటివిటీ 10 లెటర్స్ సార్. ఎవరైనా లెక్కించారు? క్రియేటివిటీ అనే పదంలో 10 అక్షరాలు ఉంటాయి సార్. క్రియేటివిటీ అనేది ఏ రంగంలో ఉంటుంది, ఏ రంగంలో ఉండదు, ఒకసారి చెప్పండి. ఓకే సార్, 33. క్రియేటివిటీ అనేది ఏ రంగంలో ఉంటుంది, ఏ రంగంలో ఉండదు. 33 అక్షరాలు. ఎందుకంటే వారిని అప్రస్తుత ప్రసంగానికి పెట్టాను. వారు ఏం అడుగుతారో తెలియదు నాకు. వారు ఏది అడిగినా వీరితో మాట్లాడతానేమో, వారితో మాత్రం అంకెలతో మాట్లాడతాను నేను. అంటే నేను ఏది అడిగినా మీరు అంకెల్లోనే చెప్తాను. 18 సార్. ఓకే సార్, నెక్స్ట్ తెలుగు తీసుకోండి సార్. మళ్ళీ ఓకే సార్, మరొకసారి హిందీ అలవోకగా అందరం. ఎందుకంటే మొదటి నుంచి పొద్దున్న నుంచి ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నాం కదా, ఇటు ఉల్లాసంతో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చూద్దాం. ఓకే సార్, హిందీలో తీసుకుందాం. ప్రాపర్ నౌన్ తీసుకోండి ముందు, తర్వాత సెంటెన్స్కి వెళ్ళిపోదాం.
దశల వారీగా వెళ్ళిపోదాం. సార్ మనది సరస్వతి యజ్ఞ సేవా సమితి సరస్వతి కాబట్టి సరస్వతి 4 letters సార్. వెరీ సింపుల్, దట్ ఈస్ 4. కోటి విద్యలు కోటి కొరకే, మరి మీ విద్య దేని కొరకు? 19 సార్. కోటి విద్యలు కూటి కొరకే, మరమిటి విద్య కొరకంటే 19. ఎందుకంటే సరే సార్ చెప్పారు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ఆ భగవంతుడు సరస్వతి మాత ఇచ్చినటువంటి ఈ యొక్క, ఎందుకంటే మన గురువు గారు నాకు కొల్హాపూర్లోనే చెప్పారు, ప్రభాకర్ గారు చక్కటి ఒక విభిన్న కార్యక్రమం చేస్తున్నారని. మేధో వేద అనేటువంటి బిరుదునిచ్చారు. మనస్సుకు వెద కలుగుతుంది. దీన్ని మీరు వ్యాపారం చేసుకోకండి, భగవంతుడు ఇచ్చినటువంటి విద్య కాబట్టి మీరు దీన్ని కొనసాగించని చెప్పారు నాకు. ఎందుకంటే వీటి కోసం ఉపాధ్యాయ వృత్తి ఉంది, అందులో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను నేను. ఓకే సార్, హిందీ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ 17. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఒకసారి చూడండి ఎట్లా లెక్కిస్తున్నారు చెప్తాను, మీరు ఎవరైనా ఉంటే గమనించండి. అమ్మల గన్నయమ్మ 7 letters, ముగురమ్మల మూలపుటమ్మ 10. 7 + 10 17 letters, 17 అక్షరాలు. దీనికి మూలం ఏంటంటే కాస్త క్లూ కూడా ఇస్తుంటాను, మీరు గమనించండి. మనం మాట్లాడేటప్పుడు పాజ్, కాస్త లిప్తో పాటు ఆగుతాం. మనకు తెలియదు, ఖచ్చితంగా ఆగుతాం మనం. అక్కడికి లెక్కించి వాటిని ఏమంటారంటే సబ్ టోటల్స్ అంటారు సాధారణంగా. సబ్ టోటల్స్ అంటారు. సబ్ టోటల్స్ అన్ని సబ్ టోటల్ చేయాలి, సబ్ టోటల్స్ అన్ని మెమరీ ఉంచుకోవాలి, గ్రాండ్ టోటల్ చేయాలి. చేసి దాన్ని రిలీజ్ చేస్తే మన క్యాలిక్యులేటర్ వాడతాం చూసారా, ఆ విధంగా రిలీజ్ చేస్తే ఆ యొక్క సంఖ్య నెంబర్ వస్తుంది. ఈ విధంగా సార్. నెక్స్ట్ సార్, ఇంకోటి సార్, ఒక్కసారి మరి వీళ్ళతో పాటుగా ప్రేక్షకులకు కూడా ఇస్తాం సార్. మళ్ళీ సార్ అడిగితే సార్, అష్ట దిగ్గజాలలో అల్లసాని పెద్దన ఒక్కరు. 17 అక్షరాలు సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నేను రిపీట్ చేస్తాను. 17 letters. కరెక్ట్ కదా సార్? మీ పేరు సార్? మహేష్. తెలుగులో 3, హిందీలో 3, ఇంగ్లీష్లో 6 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి వారు మహేష్. ఇన్ ట్రై లాంగ్వేజ్ 3 భాషలు. మహేష్ 3 letters ఇన్ హిందీ, 6 letters ఇన్ ఇంగ్లీష్, 3 letters ఇన్ హిందీ, తెలుగు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు అసలు 6 నెలలు వచ్చిన తర్వాత మీకు అన్న ప్రశ్న జరిగిందా, అక్షరాల ప్రశ్న జరిగిందా? 38 సార్. 38 చాలా పెద్ద అడిగారు, పెద్ద అడుగుతున్నారు మీరు. అంటే జరిగిందా? అక్షరాలు వస్తున్నాయి కాబట్టి నోరు నిండా అక్షరాలే అన్న వస్తున్నాయి ప్రశ్న కాబట్టి అక్షర 15. ప్రశ్న. నోరు నిండా అక్షరాలే వస్తున్నాయి కాబట్టి 15. లెక్కించండి సార్. నోరు నిండా అక్షరాలు 8 వస్తున్నాయే కాబట్టి 7. 8 7 15. అంటే వేగంగా లెక్కించాలి. సాధారణంగా ఎవరైనా పనిచేస్తుంటే కంప్యూటర్ అంటాం, క్యాలిక్యులేటర్ అంటాం. అవర్ బ్రెయిన్ ఈ సూపర్ కంప్యూటర్. మన మేధస్సే సూపర్ కంప్యూటర్. గమనించండి మీరంతా. చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. మరి నేను ఈ కళను ఎట్లా రూపొందించానంటే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంది. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి మనం, సంథింగ్ షుడ్ డిఫరెంట్ అనేటువంటి ఉన్నటువంటి నాకు టీవీ చూస్తున్నాను. టీవీ చూస్తుంటే ఐఎమ్ గోయింగ్ టు కరీంనగర్ అంటే కరీంనగర్ గోయింగ్ టు ఆమె ఒక పిల్లవాడు ఏంటంటే కింది చెప్పాడు, వాక్యం కింది మీద చెప్పాడు. అప్పుడే అనిపించింది నాకు, హీ గాట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మద్రాస్, చెన్నై. దట్ ప్రోగ్రామ్ వాజ్ టెలికాస్టెడ్ ఇన్ సురభి ప్రోగ్రామ్ అంటూ చాలా మంచి ప్రోగ్రామ్ వచ్చేది దూరదర్శన్లో. రాత్రి 10 గంటలకు వచ్చేది. దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్. ఇక్కడ ఎంతో మంది చిన్నారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అనుకరణకు కాక అన్వేషణకు వెళితేనే మనం మైండ్ చురుగ్గా ఉంటుంది. అనుకరణ కంటే డిఫరెంట్గా మనం ఉండాలి. ఓకే సార్. ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ వర్డ్స్ సార్. విజువలైజేషన్ సార్ చెప్పిన 13. విజువలైజేషన్ 13 అక్షరాలు. 13 సార్ చెప్పారు. మీ పేరు సార్? జగదీశ్వరరావు గారు చెప్పినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 31 letters సార్. 30 అక్షరాలు. మీరు దయచేసి కౌంట్ చేయాలి. కరెక్టేనా సార్? కరెక్ట్. ఓకే సార్. 31 letters. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇస్ ఎ బిగ్ సెంటెన్స్ యాక్చువల్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పింది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్, హిందీలో 16 ఉంటాయి, తెలుగులో 16 ఉంటాయి, ఇంగ్లీష్లో 31 ఉంటాయి. అడుసు తొక్కనే కాలు కడగనే ఎలా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? 25 25 సార్లు అనిపించిందండి. 25 సార్లు అనిపించింది నాకు. నా జీవనం భరత భూమికే అంకితం, నా ఈ ధనం దేశ సేవకే సమర్పితం.
26 సార్. వెరీ గుడ్. సాధారణంగా ఒకసారి చూడాలి సార్. ఇంగ్లీష్ సెంటెన్స్ అడగండి. ఇందులో చివరి అక్షరంగా కొందరు ఎవరైనా గమనిస్తున్నారు, కొందరు లెక్కిస్తున్నారు ఏమైనా తప్పు అయిందని. సమర్పితం అన్నారు. సమర్పితము అంటే ఒక అక్షరం పెరుగుతుంది. సమర్పితం అది 0 అనేటువంటిది మనం అక్షరాలలో అమ్మును ఒకే అక్షరంగా స్వీకరిస్తాం. కాబట్టి నేను అంకెల్లో కూడా నేను చెప్పేటువంటి దానిలో కూడా ఒకటిగానే స్వీకరిస్తాను. ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ది స్టేట్ ఆఫ్ తెలంగాణ 19, ది స్టేట్ ఆఫ్ 10, తెలంగాణ 9, 10 + 9 9. 19 డెడ్ లైన్ కూడా 19. ఓకే సార్. ఇందులో మనోహర్ శర్మ గారు ఇంకొక పదం తీసుకోండి సార్. పదం తీసుకోమంటారా సెంటెన్స్ తీసుకో? పదం తీసుకుంటే ఇప్పుడు పదాల్లోని లాస్ట్కి సెంటెన్స్ ఓకే 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 ఓకే. ఊరుకోకమంటారు ఒక్కొక్క పదమే వేయమంటారు. వెళ్దాం. ఓకే. అసలు వారిగా వెళ్దాం. అదే ఒక్కొక్క పదమే వేయాలి. అయినా సార్ చెప్పారు, జగదీశ్వర గారు పెద్దలు చెప్పారు కాబట్టి 31 చెప్పారు. ఓకే అచ్చా. క్లీన్లీనెస్ సార్. క్లీన్లీనెస్ 11 లెటర్స్. 11 లెటర్స్. చూడండి సార్ ఒకసారి, ఎందుకంటే నేను చెప్పగానే అది కరెక్ట్. CLEAN 5, LINESS 5 + 6 = 11. That word has 11 characters. This is nothing but character counting. Character counting, oral character counting. కందకులేని దురద కత్తికెందుకు సార్? కందకులేని దురద కత్తికెందుకు? కత్తికెందుకు 13, కత్తికెందుకు సార్ 15. అందుకే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫస్ట్ సార్ అన్నారు, తర్వాత అల్లే వారు. మొదటి వాక్యంలో సార్ అన్నారు, తర్వాత సార్ను తీసేశారు. కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మొదలు 13, తర్వాత 15. ఎందుకంటే సార్ అంటే 2 అక్షరాలు ఉంటాయి కదా. సారే అన్నారు ఒకసారి ఒక్కసారే అన్నారు. 13, 2 సార్ అనేటువంటి 2 అక్షరాలు ఉంటాయి కాబట్టి 15 సార్తోనైతే. ఓకే సార్. హిందీలో అష్టకాల నరసింహ రామశర్మ. అష్టకాల సార్ హిందీలో తీసుకుందాం. అష్టకాల నరసింహ రామశర్మ 12 అక్షరాలు. కరెక్ట్. రైట్ సార్. 8 అక్షరాలు. కరెక్ట్ సార్ 10 అక్షరాలు. రైట్ సార్ 8, కరెక్ట్ సార్ 10. ఆయన హిందీలో అడుగుతున్నాడు కాబట్టి లెక్క తప్పేమో. 16 సార్. హిందీలో సరే అంటే 2 అక్షరాలు వస్తాయి. సార్ నెక్స్ట్ ఇంకేమైనా హిందీ తీసుకుందాం. హిందీ ఒకటి తెలుగు పాట తీసుకుందాం. बहुत प्यार करते हैं तुमको सनम. 14. बहुत प्यार करते हैं तुमको सनम. बहुत प्यार करते हैं 9 letters. तुमको सनम 5. 9 + 5 14. సార్ ఇంకోటి మీరు పాట తీసుకోండి సార్. పాట. यह है भारत देश हमारा, आओ इसका मान करे हम. 20. 20 అక్షరాలు. వండుకున్న వాళ్ళకు ఒకటే కూర, అడుక్కున్న వాళ్ళకి 60 కూరలు అని. వండుకున్న వారికి ఒకటే కూర, అడుక్కునే వారికి 60 కూరలు. 25. 12 + 13. 25 కూరలండి. ఓకే సార్. ఇంగ్లీష్ తీసుకున్నాము సార్. ఇంగ్లీష్. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ యువర్ నేమ్? సార్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ యువర్ నేమ్? 33 letters. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టు అనిపిస్తలేదు నాకు. మీ పేర్లో అక్షరాలు ఎన్ని అని నేను అడిగితే నా సెంటెన్స్ లో అక్షరాలు మీరు చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే సార్. మై నేమ్ ఇస్ పుల్లూరు ప్రభాకర్. మొదలనే గురువు గారు పరిచయం చేశారు కాబట్టి, అంటే కాస్త సభా మర్యాద అంటూ ఒకటి ఉంటుందన్నమాట. మనల్ని ఎవరైనా పరిచయం చేసిన తర్వాత మరీ మనం పరిచయం చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదనేటువంటి ఉద్దేశం చేశాను. నా పేరు సరే అవకాశం వచ్చింది. నా పేరు పుల్లూరు ప్రభాకర్, MA BEd. నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా బెజ్జంకి వాసిని, దాచారం హై స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా సంతోషకరమైనటువంటి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. టీవీలలో అదుర్సులో ఇచ్చాను, అద్భుతంలో ఇచ్చాను. మీరు చూసే ఉంటారు. ఫైనల్ దాకా వెళ్ళాను. అక్కడ కూడా ఆంధ్ర కథ ఉంటుంది. ఆ ఫైనల్లో కూడా అద్భుతంలో ఇచ్చారు. మీరు చూసే ఉంటారు. జీటీవీ అదుర్సులో కూడా ఇచ్చేశాను ప్రోగ్రామ్. అయితే ఈరోజు ఎందుకు సంతం కాచం వారి ఫ్యామిలీకి, నిజంగా కాచం వారి ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినటువంటి నాకు మా కుటుంబ సభ్యుల మధ్య ఇచ్చే ప్రోగ్రాం నాకు ఎన్నడూ అవకాశం రాలేదు. ఈరోజు మా మిస్సెస్ వసంత కూడా వచ్చారు, మా కుమారుడు శ్రీనాథ్ గారు వచ్చారు.
మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ అంటుంటారు, మీరు ఇన్ని ప్రోగ్రాం చేశారు, అసలు మేము ప్రత్యక్షంగా చూడలేదు. కాసం వారి గారికి నిజంగా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి ముందు నా కుటుంబ సభ్యుల మధ్య నేను ప్రోగ్రామ్ ఇచ్చే అవకాశం. కాసం వారి కుటుంబానికి సరస్వతి యజ్ఞ శుభాకాంక్షలు. మొత్తం 20 అడగకముందే చెప్తున్నాను. అయితే మీరు పరిగెత్తి పాలు తాగుతారా, నిలబడి నీళ్ళు తాగుతారా? ఇలా అవుతారు 18. జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. 32 32 అక్షరాలు. ఒకసారి చూడండి, సాధించుదాం దానిలో కాస్త లేట్ అయింది అక్కడ. అది నాకు చాలా విలువైన సమయం. సాధించుదాం అన్నారనుకోండి, ఫాస్ట్గా కొంచెం సాధించుదాం అనేటువంటి కాస్త లిప్తపాట అనేటువంటిది నాకు గణనం చేయడానికి చాలా ఉపయోగపడేది. మీరు గమనించండి దయచేసి అంతా నేను ఏ విధంగా కౌంట్ చేస్తున్నాను. ఓకే సార్, నెక్స్ట్ ఇంకొక పాట పాడించాను. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం, హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం, నిజమైన దీపం మా స్నేహ దీపం, మనసులో దీపం మలిపితే పాపం. 58 లీటర్స్ సార్. చాలా కష్టం, ఎందుకంటే అతివేగంగా పాడినటువంటి పాట. వారితో పాటు నా మనస్సు ఉరకలేయాలి, అక్షరాలు లెక్కించాలి. ఓకే సార్, ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సార్. ఇప్పుడు మీరు మొత్తం ఇంగ్లీష్ తీసుకోండి సార్. పద 2 నిమిషాల పాటుగా మీరు ఒక ఐటమ్ మీద రాస్తే నాకు పంపినా నేను అడుగుతాను మీ తరఫున. సార్ పృచ్ఛకులకు ఇస్తాను సార్ అవకాశం. మీరు కూడా పార్టిసిపేట్ కానీ చాలా సంతోషం. అడిగేవాళ్ళు ముందుకు రండి. మీరు కూడా నేను చెప్తాను ఏ ఏరియాలో మీరు అడగాలి. అడిగేటువంటి వాళ్ళు తొట్టురు పడకూడదు. మీరు 2 సార్లు అడిగారనుకోండి, 2 సార్లు కౌంట్ చేస్తాను. ఎందుకంటే అవధానం చెప్పి మీరు అన్నటువంటి అక్షరాలన్నీ లెక్కించడమే నాకు. ఓకే సార్, ఇప్పుడు ఇంగ్లీష్లో కొద్ది సమయం పాటు తీసుకుంది సార్. ఒక ప్రాపర్ నౌన్ తీసుకోండి సార్. ఓన్లీ పదాలు తీసుకుంటాం. ఓకే సార్. ఓకే. టెంపరీలీ 11 లెటర్స్. టెంపరీ 11 లెటర్స్ కరెక్ట్ అండి. మీరు వచ్చినప్పటి నుంచి ఏరియా అంటున్నారు. మీరు ఏ ఏరియా వాళ్ళు? 28 సార్. మా ఏరియా 28. అంటే ఏరియా అంటూ చెప్పారు. మీరు ఏ ఏరియాలో అడుగుతారు, ఏ ప్రాంతం అంటే పదాల, వాక్యాల, ఇండియా, ఇంగ్లీష్. ఓకే సార్, నెక్స్ట్. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సార్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 19. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 19 లెటర్స్. ఏరోనాటికల్ 12 సార్. AERONAUTICAL. ఈ ఏరోనాటికల్ లో ఎవరన్నా నాటికల్ వేస్తారా సార్? 25 సార్లు వేస్తారు సార్. ఏరోనాటికల్ కరెక్టా సార్? AERONAUTICAL. ఓకే సార్. పృచ్ఛకుల నుంచి కూడా అడిగారు. 12 అక్షరాలు ఏరోనాటికల్. ఒక్కసారి సార్, ఎందుకంటే ఒకసారి కనుక నాకు స్పష్టంగా వినరాకపోతే తప్పనిసరిగా అడుగుతారు. ఖచ్చితంగా వినరావాలి. ఓకే సార్. సార్ యూకలిప్టస్ తెలుగులో 5, ఇంగ్లీష్లో 9, హిందీలో 5. మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, 20. లోకహితం మమ కరణీయం. 10:32. సార్ చూడండి, నేను ఎట్లా లెక్కించాను. ఆగారు 22 అని చెప్పారు, మళ్ళీ లెక్కించాను 10 అన్నాను. 10 22 10 32. ఇట్లా పాట అంతా లెక్కించవచ్చు, ఎన్ని వందల అక్షరాలు లెక్కించవచ్చు. కానీ కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు సక్సెస్. అవధానంతో చేయాలి. ఓకే సార్, నెక్స్ట్. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. 22 అండి, ఎందుకంటే వారు పెద్దవారు, నిలబడాలి. నా సంస్కారం. 22 మందికి అంకితం. 20 అంతేనా సార్? కరెక్టేనా? కరెక్టేనా సార్? కరెక్ట్. 10 మందిలో పాట పాడినా అది అంకితం ఎవరో ఒకరికి. 22 అక్షరాలండి. అది ఎట్లుందంటే మీరు అందరిలో కూడా తెలుగులో కూడా ఉండాలని 10 మందిలో 10 అంకితం ఎవరో ఓకే అందరూ థ్యాంక్ యూ సార్. ఉండాలి ఇలాంటి వారి. ఓకే సార్. మీరు ఇన్నాళ్ళ మీ వివాహ జీవితంలో మీ శ్రీమతి గారికి ఇచ్చిన మంచి బహుమతి ఏంటి? 29. 24 + 5 29 బహుమతులు ఇచ్చారా? బహుమతి ఏమిటి? నేను ఇంపార్టెంట్ ఒకటి చెప్పమంటారా సార్? మొత్తం చెప్పేసి హిందీలో పాట సార్ చెప్పారు. ఏం సార్? అట్లా ఈ విధంగా అడ్డాడు అంటే ఇంగ్లీష్లో ఒకటి మీరు ఫాస్ట్ అడగండి. ఓకే సార్ చెప్పారు, వండుకుంటే ఒకటే కూర, ఆడుకుంటే 66 కూర. మరి అలాగే ఒక కవి చెప్పాడు, మాంగన్ మరణ్ సమాన్ హే. సమాన్ హే 10. రైట్.
10 characters. Okay, sir. Disconnection. Sir, disconnection 13, sir. డిస్కనెక్షన్ చేయాలి, ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. డిస్కనెక్షన్ కాదు, డిస్కనెక్షన్ చేయాలి. 14 సార్. రాముడితో ప్రియ భక్తుడు ఆంజనేయుడు 14 అక్షరాలు. మీ పేరు సార్? అశోక్ గారు అడిగినటువంటి ఒక ప్రశ్న అది, అందులో 14 అక్షరాలు ఉన్నాయి. అయితే ఓకేనండి? సరే, నాకు సందేహం సార్, మీ ఇంటికి ఎప్పుడైనా విద్యుత్ శాఖ వాళ్ళు డిస్కనెక్షన్ చేశారా? 20 సార్లు చేశారు సార్. కభీ ఖుషి కభీ గమ్. అమలు సార్. కభీ ఖుషి కభీ గమ్. 8 సార్. రైట్. ఒకసారి మనకి ఒక్కొక్క భాషలో కౌంటింగ్ కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. తెలుగు భాషలో లెక్కించడానికి ఒక పద్ధతి, హిందీకి ఒకటి, ఇంగ్లీష్కి ఒకటి, మూడిటికి కలిపి ఒకటి ఉంటుంది. ఓకే సార్. రామునితో కపివరుడు ఇట్లనియే 12. హూ ఈస్ డిక్లేర్డ్. ఓకే, చిన్నవాడమైన మంచి 13 letters. హూ ఈస్ డిక్లేర్డ్. తెలంగాణ 5. హూ ఈస్ 5 డిక్లేర్డ్ 8. 5 + 8 13. అయ్యా సార్. శ్రీనివాస్ ఈజ్ డిస్టర్బింగ్ యూ ఫ్రీక్వెంట్లీ. శ్రీనివాస్ ఈజ్ డిస్టర్బింగ్ యూ ఫ్రీక్వెంట్లీ 34 సార్. విభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర 27. కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధమైన ధర్మపుర క్షేత్రం యొక్క మకుటం అది. ఓకే సార్. 27 అక్షరాలు ఉన్నటువంటి మకుటం, చక్కరైనటువంటి మా ఇలవెల్పైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి మకుటం. మీ మామను మా మామని మేము అన్నామా, మీ మామ మీ మామే, మా మామ మామ. మీ మామను మేమన్నామా, మీ మామ మీ మామే, మా మామ మా మామే. 25 మామలు. చందమామనండి మీరు, మంచి అడిగారు. నిన్నన్నానా, నీ నాన్ననన్నానా, నిన్నన్నాని నీ నాన్న నన్నని నేను. మీ మామ మీ మామే, మా మామ. నిన్నన్నానా, నీ నాన్ననన్నానా, నిన్నన్నానని నీ నాన్న నన్నని నేను. ఎలాంటి తెలుగులో ఎటువంటి భాష ఉన్నటువంటి. థ్యాంక్ యూ సార్ మీరు అడిగినందుకు. ఓకే సార్, పాట సార్. అబ్బా నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. 18. కరెక్ట్. 18 అక్షరాలు. అటు పాటను ఎంజాయ్ చేస్తూ మనం అక్షరగణన చేస్తాం. వాగర్ధముల వలె కలిసి ఉండే ఆదర్శ దాంపత్యులు మీరు, వాగర్ధముల వలె కలిసి ఉండే ఆదర్శ దాంపత్య జీవనుడు మీరు ఇరువురు 24. సిద్దిపేటకు రావడం చాలా ఆనందదాయకం. 16. సిద్దిపేట మీకు ఆహ్వానిస్తుంది. సిద్దిపేట మీకు ఆహ్వానిస్తుంది. 11. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని ఇప్పుడు పాట పాడతారు. ఇప్పుడు వేదిక రండి, ఎవరైనా పాట పాడేటట్టు. మేడం ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఎప్పుడన్నా పాడతారు ఈ సభలో. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. 13 letters సార్. రైట్. 13 అక్షరాలు. డోంట్ యూ హ్యావ్ అదర్ ఎమోషన్స్? డోంట్ యూ హ్యావ్ అదర్ ఎమోషన్స్? డోంట్ యూ హ్యావ్, మీరు కూడా ఎందుకంటే మీకు చెప్పడానికి కూడా వాక్యం చెప్తుంటానండి. డోంట్ యూ హ్యావ్ అదర్ ఎమోషన్స్ 23. డోంట్ యూ హ్యావ్ సార్, డు నాట్ చెప్పలే, డోంట్ పెట్టాను. డోంట్ యూ హ్యావ్ లెటర్ అదర్ ఎమోషన్. అంటే ఎందుకంటే ఏ రకమైన క్వశ్చన్ వేసినా జవాబులు ఆన్సర్లు అన్ని నంబర్లలోనే చెప్తున్నారు, మీకు ఎమోషన్స్ ఉండవా అని అడిగాను. డోంట్ యూ హ్యావ్ అదర్ ఎమోషన్ 23. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఒకసారి మీ మొత్తం మీకే ఇస్తున్నాను అవకాశం. ఈ లోపు ఎందుకంటే మీ ప్రేక్షకులు తయారవుతారు. 100 లోపు ఒక నంబర్ చెప్పండి. 9. 99 9. నెక్స్ట్ 47 10. 53 10. నెక్స్ట్ 9 70 7. 17 అయితే 9 77. నెక్స్ట్ 87 11. 89 10. 74 11. 97 10. ఓకే సార్. నెక్స్ట్ 100 to 200. అంటే నేను 100 పదాలు చెప్తాను అనేది కన్ఫర్మ్. 100 to 200 ఏదైనా ఒకటి అడగండి. 154 12. 199 12. 176 అన్నారు మీరు. 23. 100 అన్నారు వారు. అప్పుడు మీరు నిజంగా అప్రస్తుత ప్రసంగం. మీరు టీచర్ కాకముందు ఏమైనా వేలం పాటలు కానీ వేసేవాడినా? 28. సుఖంబైన నామం సుఖంబైన నామం సుధాపాన సమమే రామనామం. 25 నామాలవి.
అంతేనా సార్? నన్ను అడగడానికి వాడారా లేకపోతే జనరల్ గా వాడారా? ఓకే, ఎందుకంటే నేను ఎక్కించాను సార్. 1 to 100, 1 to 200, ఎనీ నంబర్. 158 13 సార్, 157 13, 210, 164 12, next 188 14, next sir 200 to 300, now 200 to 300, 235 13, 257 13, 277 13. Okay sir, stop there. From 3 to 400. ఒక ఒక్క నిమిషం సార్, నంబర్స్ అయిపోయిన తర్వాత తీసుకుంటారు సార్. 304 12, 4 to 500, 355 14, 311 18, 311 312 11 6 12 plus 6 18. Sir, now 5 to 600, 538 22 letters. Sir, 578 15. Now sir, 8 to 900. Babu, yes. Sir, 800 and 16 22, 900 to 1000, 900 and 99 24. మీకు ఇప్పుడు 1000 పదాలలోని అక్షరాల సంఖ్య చెప్పాను. ఎందుకంటే మీకు ఆప్షన్ ఇచ్చాను ఓపెన్ గా. 1 నుంచి 100 అన్నాను, 100 నుంచి 200 అన్నాను, 300 అన్నాను. అంటే 1 to 1000 ఏ నెంబర్ చెప్పినా అందులో అక్షరాలు మీకు చెప్పినట్టుగానే లెక్క. దయచేసి ఒకటి స్వీకరించండి. ఓకే సార్, ఒక పాట. కాకీక కాకికే కాక కేకిక కాకీక కాకికే కాక కేకిక కేకిక 11. యాక్చువల్లీ కాకీక కాకికి కాక కుక్కక అనేది వాక్యం. 11 సార్. साई इतना दीजिए जामे कुटुम समाए, मैं भी भूखा ना रहूं साधु ना भूखा जाए।